తునిలో దాడిశెట్టి రాజా ధాటిగా పనిచేస్తున్నారా? ప్రతిపక్షంలో ఉండి అధికార పార్టీలో సీనియర్ అయిన యనమల రామకృష్ణుని ఎలా ఎదుర్కొంటున్నారు? తన తమ్ముడు కృష్ణుడిని ఓడించిన ఎమ్మెల్యేకి యనమల సహకరిస్తున్నారా? రాష్ట్రంలో పవర్ మనదే అయినా లోకల్గా గెలిచింది మనం కాదు కదా అని లైట్ తీసుకుంటున్నారా? తుని తెలుగుదేశం నేతలు దండుకోవడంలో ముందున్నారన్న ఆరోపణల్లో నిజమెంత? అసలు నియోజకవర్గంలో ఏం జరుగుతోంది? కానీ నాకు విచిత్రమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఈరోజు కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్స్ లేక నేను నియోజకవర్గ ప్రజలకి ఏ రకమైన ఉపకారం చేయలేకపోతున్నాను. ఎమ్మెల్యే అయినా 3 ఎకరాలు తప్పిస్తే, ఎందుకంటే తుని నియోజకవర్గం అన్నది పూర్తిగా పవర్ సెంటర్. ఇది రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఎమ్మెల్సీ అయ్యి ఆయన ఈ నియోజకవర్గం తరఫున అక్కడ శాసనసభలో ప్రాతినిధ్యం వహించడం, అలాగే నేను కూడా ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహించడం. వాళ్ళు ప్రజెంట్ వాళ్ళ పని వాళ్ళు చూసుకోకుండా ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు అని చెప్పేసి ఒక టీంని నా చుట్టూ కాన్సన్ట్రేట్ చేసి నన్ను ఏ పని చేయనీయకుండా, నాతో కనీసం అధికారులను కూడా మాట్లాడనీయకుండా, అధికారులను కూడా తీవ్ర భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అయితే ఆగింది, ప్రజెంట్ అయితే ఆగింది. మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా అక్కడికి వచ్చి హామీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ సుమారు 25,000 మంది ఇక్కడ ఉన్న 220 హ్యాచరీల వల్ల బతుకుతున్నారు. ఈ పొల్యూటెడ్ కంపెనీ ఇక్కడికి వచ్చి ఈ వేస్ట్ వాటర్ అంతా, వాళ్ళ వాటర్ అంతా ఈ సముద్రంలో కలిపేస్తే ఈ హ్యాచరీలో ఉపాధి పొంది, ప్రత్యక్షంగా ఉపాధి పొంది 25,000 మంది కూడా పొట్ట కొట్టేసినట్టు అవుతుంది. ఈ కంపెనీని వేరే దగ్గరికి తరలిస్తాం, ఒకవేళ వాళ్ళు పెట్టినా సరే వేరే దగ్గర తరలిస్తాం మా ప్రభుత్వం వచ్చిన వెంటనే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా హామీ ఇవ్వడం జరిగింది. పురుగులు కూడా వచ్చేస్తున్నాయండి, ఎక్కడ పోయినా కూడా నీళ్లు పోవట్లేదండి. ఇక్కడ బాగా బురద వచ్చేస్తున్నాయండి, పురుగులు కూడా వచ్చేస్తున్నాయండి. సైడ్ కార్లది కూడా తీయట్లేదండి, తీయమన్నాను. కుళాయి కూడా వచ్చేస్తున్నాయండి. మురికే అండి, అంతా మురికే. మంచినీళ్ళకి ఇబ్బంది అయిపోతుందండి. పట్టించుకోదండి, ఎవ్వరు పట్టించుకోలేదండి. వెళ్తున్నామంటే వస్తున్నామంటే వస్తున్నాం పదమ్మా, చేస్తున్నాం పదమ్మా అంటున్నారు కానీ ఎవరు కూడా రావట్లేదండి. మంచినీళ్ళు తాగడానికి ఇబ్బంది అయిపోతుంది. డ్రైనేజీ బాగాలేదండి, పిల్లలకు ఆరోగ్యంగా కూడా లేదండి. జ్వరాలు వచ్చినట్టు ఉంటున్నాయి, దోమలు గట్ట బాగా కుట్టేస్తున్నాయండి. మా మాపులు మాకు ఇబ్బంది అయిపోతుందండి. ఇక్కడ అసలు ఎవరో కూడా నాయకులు మాకు పట్టించుకోవట్లేదండి. సెక్రటరీ గారితో ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్తే సెక్రటరీ వస్తారని చెప్తున్నారండి. సెక్రటరీ గారి దగ్గరికి వెళ్తే ఇదిగో వస్తున్నాను తప్ప కనీసం వారానికి ఒకరోజు కూడా వచ్చి కాలువలు తీసిన పాపం లేదండి. కుళాయిలు కూడా ఈ ఏదైనా ఒక మోటార్ వాంటింగ్ అయ్యి ఇంకోటైనా సరే ఈ వేరే ఆల్టర్నేట్ చూపించట్లేదు సార్. వస్తుంది అన్నారు తప్ప వాటర్ వచ్చే అవకాశం లేకుండా పోతుందండి. అదేవిధంగా చాలా రోజులు బట్టి ఇబ్బంది పడుతున్నాం మేము. గత ఎలక్షన్ అయిన 4 సంవత్సరాల బట్టి కూడా ఎప్పుడైనా సరే కనుక మేము ఇబ్బంది పడుతూనే ఉన్నామండి. ఏ రోజు కూడా మాకు వీళ్ళు వచ్చి పని చేసిన పాపం అధికారులకు రావడం, యనమల రామకృష్ణ గారు ఫైనాన్స్ మినిస్టర్ ఉండడం, మరి ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి ఆల్రెడీ అయిన 30 సంవత్సరాలు నియోజకవర్గ నాయకత్వం వహించడం వల్ల మరి రోడ్డు అభివృద్ధి అవనాయి, పెన్షన్స్ అవనాయి, అదేవిధంగా కార్డులు అవనాయి. ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంటే జన్మభూమి కమిటీల ద్వారా జరగడం వల్ల ఎమ్మెల్యే ఏ హామీలు ఇచ్చారనేది తెలియదు. కానీ ఎమ్మెల్యే నియోజకవర్గంలో తిరగడం కూడా లేదు. ఏదైనా ఉంటే పరామర్శలు తప్ప గవర్నమెంట్ కార్యక్రమాలకు కానీ ప్రజలకు అందుబాటులో ఉండడం కానీ అతను ఏ విధమైన కార్యక్రమంలో పాల్గొనలేదు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే లేనప్పుడు కూడా మరి యనమల రామకృష్ణ గారి సహకారంతో అన్ని రంగాల్లో